సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో రోడ్ షో నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తిరుమలగిరిలో 15 వార్డులు కాంగ్రెస్ గెలవాలని సూచించారు. మున్సిపాలిటీల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా తిరుమలగిరికి నీరిస్తామన్నారు ఉత్తమ్. తిరుమలగిరి మున్సిపాలిటీకి కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీలో నేను వచ్చినప్పుడు చాలా మంది అదనంగా రేషన్ షాపులు అడిగారు. తప్పనిసరిగా ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల కోరిక మేరకు కొత్తగా రేషన్ షాపులు మంజూరు చేస్తా అని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం. మనకి ఎక్కువ సమయం లేదు. తిరుమలగిరిలో మరి ఉదయశ్రీ అశోక్ రెడ్డికి చైర్మన్ గా కాంగ్రెస్ పాలక వర్గం ఏర్పడిన తర్వాత మందుల సామ్యాల్ గారు ఆహ్వానం మేరకు మీ విజయోత్సవాల్లో నేను కిరణ్ రెడ్డి పాల్గొంటాము. తప్పనిసరిగా తిరుమలగిరి మున్సిపాలిటీకి ఎన్ని వందల కోట్లైనా మంజూరు చేస్తా చెప్పిన సభాముఖంగా తిరుమలగిరి మున్సిపాలిటీలో ఇప్పుడు కొన్ని మందుల సమయాలు చదివిండు. అవి గాక ప్రజల మేలు కోరి తిరుమలగిరి మున్సిపాలిటీలో అందరికీ మేలు జరగాలనే ఉద్దేశంతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నా సరే మందుల సామ్యలు, కిరణ్, మరి గుడిపాటి నరసయ్య, చెవిటి వెంకన్న, మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది. అన్ని మున్సిపాలిటీలు గెలవబోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నా. ఒక కాంగ్రెస్ గాలి వీస్తోంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల చాలా మంచి అభిప్రాయంతో ఉన్నారు. మరి తప్పనిసరిగా మనం గెలవబోతున్నాం. తిరుమలగిరి మున్సిపాలిటీలో 15కి 15 వార్డులు గెలిపించాలి. నేను మళ్ళీ మీ విజయోత్సవాల్లో కూడా పాల్గొంటానని చెప్పి మేము